హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా, బెంగళూరు హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యాను. బట్ హోమ్ టూర్ అయితే నేను చేయడం లేదు, ఎందుకంటే హోమ్ టూర్ మొత్తం చేయాలంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. సో నేను ఈ రోజు అయితే రూమ్ టూర్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఎంతో ఇష్టమైన సార్ రూమ్ని నాకు ఓనర్ వాళ్ళ రూమ్ ఎలా ఇచ్చారు, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నాను అని చెప్పేసి ఈ బ్లాగ్ మొత్తం ఉంటుంది. సో నా రూమ్ని నా డ్రీమ్ రూమ్ గా నేను చేంజ్ చేసుకున్నాను. సో ఇది చాలా మంది యూస్ఫుల్ అయింది అని చెప్పేసి నేనైతే బ్లాగ్ ఇస్తున్నాను ఇప్పుడు. సో వచ్చేయండి అసలు రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే నేను బ్లాగ్ మొత్తం నేను ఎలా కన్వర్ట్ చేశాను అంతా కూడా బ్లాగ్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. అందరికీ చెప్పాను కదా, ఇది నా హోమ్ టూర్ కాదు, నా రూమ్ టూర్. నేను మొత్తం హోమ్ టూరే చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఇది బాగా లెంత్ వీడియో అయిపోతుంది అని చెప్పేసి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ రూమ్ టూర్ ఒకటే ఎందుకు చేస్తున్నా అంటే చాలా మందికి లైక్ గర్ల్స్కి ఇది బాగా యూజ్ అవ్వచ్చు, మాక్సిమం యూజ్ అవ్వచ్చు. మనం ఎక్కువ స్పెండ్ చేసేది మన రూమ్లో అన్నమాట. ఎందుకంటే మనం ఏ వర్క్కి వెళ్ళి వచ్చినా లేకపోతే బయటకి ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఫైనల్గా మనం రావాల్సింది మన ఇంటికే. కాకపోతే మనం ఎక్కడ ఉంటున్నామో అదే మన ఇల్లు కదా. సో రెంటెడ్ అయినా సరే, అది ఓన్ అయినా సరే, ఉన్న ప్లేస్ మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ని ఇవ్వాలి. అందుకనే నేనున్న ప్లేస్ని, నేను ఎక్కువగా ఉంటున్న ప్లేస్ని ఒక మంచిగా ఒక పాజిటివ్ వైబ్స్తో క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అదొక నాకు డ్రీమ్ అన్నమాట. కాకపోతే ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా మా ఇంటి దగ్గర మా హోమ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అది ఎప్పుడో 20 years బ్యాక్ కట్టిన ఇల్లు కాబట్టి దాన్ని ఇంకా ఏం రీమోడిఫై ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు ప్రెసెంట్ బెంగళూరులో నేను ఉంటున్నాను కదా, ఉంటున్న రూమ్ ఇదే. దీన్ని నాకు ఓనర్ ఎలా ఇచ్చారో చూపిస్తాను, అండ్ దాన్ని నేను ఎలా కన్వర్ట్ చేశానో కూడా లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు నాతో పాటు చూస్తారా రూమ్ని? వచ్చేయండి. ఇదే గైస్ ఇచ్చిన ఎంటీ రూమ్ అన్నమాట ఇది. ఇక్కడ చూసారా మొత్తం అంతా ఎంటీగానే ఉంది. ఇక్కడ నుంచి సన్లైట్ కూడా బాగుంది. సన్లైట్ కోసం అంటే నాకు ఇది నచ్చింది, సన్లైట్ విండో దగ్గర సన్లైట్ లోపలికి రావడం అంత బాగుంటాయి. ఇంకా మనకు తెలిసింది కదా, ఓన్ హౌస్ అయితే మనకు నచ్చినట్టు పెయింటింగ్ చేయించుకోవచ్చు, నచ్చిన కలర్స్ మనం పెయింటింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇది మన ఓన్ హౌస్ కాదు, రెంటెడ్ హౌస్ కాబట్టి ఈ రూమ్ని వాళ్ళు ఆల్రెడీ కలర్ పర్పుల్తోనే లావెండర్ కలర్తో ఆల్రెడీ వాళ్ళు పెయింట్ చేసేసారు. ఇంకా దాన్ని నేను ఏం చేంజ్ చేయలేను. లేకపోతే నేనైతే నాకు వైట్ అండ్ థీమ్ అలా ఇష్టం, ఇంట్రెస్ట్ థీమ్ చేస్తాం, బట్ అవ్వదు, మనం ఏం చేయలేను. సో ఉన్న రూమ్నే కొంచెం ఎంతో కొంత అందరి బడ్జెట్లోని ఏదోలా మనం దీన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను. మేబీ టేక్స్ 1 hour, నాట్ 1 hour, 3 hours, 4 hours, 6 hours. నేను టైర్డ్ అయిపోతే నెక్స్ట్ రోజే అవ్వచ్చు దీన్ని డెకరేట్ చేయడం కోసం. సో దానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా నేను ఆర్డర్ చేసేసాను. అన్ని కూడా మాక్సిమం ఆన్లైనే, ఆఫ్లైన్ కొన్ని ఉన్నాయి, ఆన్లైనే మాక్సిమం ఉన్నాయి. అన్ని లింక్స్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అంటే మీరు మీ రూమ్ని కొంచెం డ్రీమీగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా మంచిగా వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? సరేగా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామో కూడా అర్థం కావడం లేదు. బట్ ఇది నా ఫస్ట్ టైం అన్నమాట. ఒక రూమ్ని ఇలా డెకరేట్ చేయాలి మనకు అంత నాలెడ్జ్ లేదు దాని మీద. ఏదో ఉన్న నాలెడ్జ్ కూడా కొంచెం దాన్ని డెకరేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి గైస్? సో ఇవే గైస్ నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా రూమ్ థింగ్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. ఎందుకంటే అన్ని ఎట్ ఏ టైం రావు కదా, ఒక్కొక్క టైంలో వస్తుంది. సో ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి కాబట్టి అన్ని ప్రొడక్ట్స్ కూడా నేను ఓపెన్ చేసేసాను. ఇది మ్యాక్సిమం నేను అన్ని కూడా ఆన్లైన్లో తీసుకున్నవి. ఈ క్రాకరీ అంతా కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఈ వైట్ కలర్ ఏమైనా ఆఫ్లైన్, ఇదంతా కూడా ఆన్లైన్. అండ్ ఇంకా కొంచెం పెద్ద థింగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను అక్కడ హాల్లో పెట్టాను. అది ఇప్పుడు అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టానంటే మళ్ళీ నేను డెకరేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం గైస్. మేబీ నాకు తెలిసి ఇది పార్ట్ 2 కూడా అయ్యేలాగుంది, ఇప్పట్లో అయ్యేలేదు. చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఉన్నా ఫస్ట్ నేను ఆల్రెడీ ఎక్కడెక్కడ నేను వాల్ ఫ్రేమ్స్ అవి పెట్టుకోవాలనుకుంటున్నాను వాటిని నేను ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇంకా అక్కడ నేను చెక్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్రాసెస్ ఉందో అంతా స్టార్ట్ చేస్తాను. రెడీ గైస్. ఇంకా ఫస్ట్ వాల్ మొత్తం అంత డెకరేషన్తో చూపించాను, మళ్ళీ మొత్తం చూపించేస్తే మీకు ఎండింగ్ అంత థ్రిల్ ఉండదు. చేస్తాను బాగుంది కదా. ఫస్ట్ పాజిటివ్ వైబ్స్, గుడ్ వైబ్స్ తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ అనుకుంటున్నాను, అండ్ ఆ వాల్. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న వంటలు చేస్తాను, కానీ అంతా చూపించాను.
అండ్ ఆ వాల్కి వచ్చేసి నేను పాజిటివ్ వైబ్స్. అక్కడ కార్నర్ వాల్ ఉంది కదా, ఆ వాల్కి ఈ ఫ్రేమ్ తీసుకున్నాను. సి గైస్, నేను అంటే నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను తీసుకున్నాను. అంటే నా సేవింగ్ మనీ సేవ్ చేసుకుని నా డ్రీమ్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా అనుకున్నాను కదా. సో ఎంతవరకు తీసుకోగలను అంతవరకు తీసుకున్నాను. మనం పెడితే ఇంకా చాలా చాలా కొనవచ్చు, బట్ అంతవరకు మనం పెట్టలేము. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఏం చేయను, నా ఓన్ మనీతో ఏం చేయడం స్టార్ట్ చేశాను కదా. కాబట్టి అండర్ బడ్జెట్లో నేను ఎంతవరకు సెట్ అయితే అంతవరకు తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ చెప్పాను కదా, ఒక్కనే చేయాలి రావట్లేదే. తిన్నా ఫాస్ట్గా తిన్నాను గైస్, అయినా సరే చూడాలి ఎనర్జీ రావాలి. సో ఇదన్నమాట దిస్ వన్. ఇక్కడ చెక్ చేస్తాను. ఏమో నా రూమ్ అంతా కూడా మోటివేషన్గా నిండిపోవాలి. ఎందుకంటే మనకి లైఫ్లో మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మనమే మోటివేషన్ ఇచ్చుకోవాలి. అందుకని మన రూమ్ పాజిటివ్ వైబ్స్తో మోటివేషన్తో ఉంటే మనం ఆటోమేటిక్గా మోటివేట్ అవుతాం అనమాట. అందుకని అక్కడ ఒకటి ఉంది చూసారా, అక్కడ ఇంకొక 2 పెట్టా. ఇక్కడ దీనికి ఒక స్పెషల్ థింగ్ ఉంది, అది నేను లాస్ట్లో చూపిస్తాను అక్కడ ఏం పెడతానని చెప్పేసి. వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే మీకు నేను చూపించాను, లాస్ట్లో చూపిస్తాను. సో వాల్స్ అన్ని డెకరేట్ అయిపోయాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నేను అనుకున్నాను నా ఫొటోస్ కానీ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ వాల్స్ ఏమైనా పాడైపోతాయి. ఇలా చాలా థాట్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొన్ని థింగ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, చూద్దాం ఎండింగ్లో ఏమైనా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని డెకరేట్ చేద్దాం. ఓకేనా, చలో గైస్. అక్కడ ఇవన్నీ తీసుకున్నా. ఎవడంట నిన్ను ఎత్తుకు. ఇదంతా కూడా ఆఫ్లైన్ స్టోరీ గైస్, మరి ఓవర్ కాస్ట్ ఏం కాదు, అండర్ బడ్జెట్లో ఉన్నాయి కూడా. సో ఈ కబోర్డ్స్కి అలా అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా చూడండి ఇది క్యూట్గా ఉన్నాయో, బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి కదా. ఇది ఎక్కడ ఇది కప్స్ బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి కదా కప్స్. అలాగే క్యూట్ ఇవి కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, బాగున్నాయి కదా క్యూట్గా. ఇవి కూడా పెట్టేద్దాము. బుక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ మధ్య నేను ఒక 5-6 months నుంచి నేను బుక్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే అవి చదివితే మన మైండ్ ఇంకా రిలీఫ్గా ఉంటుంది. బయట మనుషులతో అంతా ఉండే కన్నా బుక్స్ మనకు చాలా నేర్పిస్తాయి. చలో ఈ బుక్స్ క్యూట్ ఉన్నాయి కదా బుక్స్. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న బుక్. సో ఏమైనా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్స్ కానీ స్టడీ రిలేటెడ్ ఇలా అన్నీ నేను రాస్తూ ఉంటాను. అండ్ ఈ బుక్స్ అన్ని లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మన మెయిన్గా ఏమున్నాయంటే బెడ్. ఇప్పుడు మనం ఉన్న బడ్జెట్లో మనం బెడ్స్ అయినా సరే అన్ని పెట్టుకొని ఏం చేసుకోవాలి, బెడ్స్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ అంటే ఇప్పుడు కష్టము. దాని వల్ల చిన్న చిన్నగా అన్నీ తీసుకున్నాము. అన్నీ ఉన్నాయి కదా, మా ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి అంటే చాలా కష్టమైపోతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ కొత్తగా కొనడం కూడా నాకు అంతగా ఇష్టం లేదు. కాకపోతే చూద్దాము ఏంటి అన్నది. ఇప్పుడైతే రీసెంట్ టైమ్స్లో వచ్చాం కాబట్టి ఒక్కసారి అన్నీ తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. అందుకని ఉన్న దాంట్లో ఫస్ట్ కొంచెం రూమ్ని మంచిగా నీట్గా సెట్ చేసుకొని ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో అన్నీ సెట్ చేసుకొని తర్వాత మనీ ఉంటే దాన్ని బట్టి మిగతా చూసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఇంకా కర్టన్స్ ఒకటి, అండ్ ఈ కిందన నేను కొంచెం మంచి వైబ్ ఇచ్చేలా ఏమైనా ప్లాన్ చేద్దాము అనుకున్నాను. కింద సెట్ కిందన అక్కడ కొంచెం ప్లాన్ అనుకున్నాను. అండ్ అలాగే ఈ విండోకి కర్టెన్ అండ్ కొన్ని ఉన్నాయి ఇంకా ప్లాన్స్. అండ్ మెయిన్ థింగ్ ఒకటి ఉంది.
సో నా డ్రీమ్ థింగ్ అనమాట. రూమ్లో ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను ఒక వన్ థింగ్ ఉంది, అది చూపిస్తాను గైస్. ఫస్ట్ అయితే ఈ విండోని కూడా సెట్ చేసేద్దాము. చలో, నేనైతే అప్పుడెప్పుడో తీసుకున్న ఈ కర్టెన్. సో నాకు సన్లైట్ అది కావాలి కాబట్టి నేను లైట్గా ఉన్న ఈ నెట్ క్లాత్తోనే నేను దాన్ని కవర్ చేసి పెట్టేసుకుందాము అనుకున్నాను. మళ్ళీ కొత్తగా ఎందుకు తీసుకోవడం కర్టెన్ అని చెప్పేసి ఎప్పుడో తీసుకున్నా, ఇది బర్త్డేకి రిలేటెడ్ ఎప్పుడో. కానీ చూద్దాం, దాన్ని అక్కడ సెట్ చేద్దాము. సెట్ అయితే అక్కడే ఉంచేద్దాం, ఓకేనా? లేదంటే కొత్త కర్టెనే ట్రై చేద్దాము. చలో గైస్, సో ఇప్పుడు ఈ కర్టెన్ని విండోకి ట్రై చేద్దాము, ఎలా ఉంటుందో. ఇప్పుడు సాహసం చేయబోతున్నాం గైస్. మన రూమ్లో చేయలేదు ఏమా భయపడుతుంది గైస్. ఫైనల్గా అయితే సెట్ చేసేసాను కర్టెన్ని, చూద్దాం. యా, యాక్చువల్లీ బాగానే ఉంది, నాకు తెలిసినంత వరకు సెట్ అయింది. ఏంటి అలా చిక్కుపడిపోయింది, రావట్లే. ఇంకా కూర్చోవాలి. ఇంకా ఇది హైడ్రేట్ చేసుకోవాలి బాడీని, కష్టపడ్డాను చాలా. సో ఫైనల్గా అయితే ఆ కార్నర్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి పెట్టాను కదా దీన్ని, ఇక్కడ నేను ఇంకొకటి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని నేను ఇక్కడ దానికి ఇంకొంచెం యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పేసి, ఇంకా మంచి వైబ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది యాడ్ చేస్తా దానికి. సో అయిపోతే ఇక్కడ మ్యాక్సిమం కార్నర్ అయిపోతుంది. కానీ కింద కార్నర్లో నేను ఒకటి అనుకున్నాను, మేబీ అది వర్కౌట్ అయితే అనుకుంటున్నా, చూద్దాం అది ఎలా అవుతుందో. చలో గైస్, ఆల్రెడీ స్టిచ్ చేసుకుని ఉన్నాను కదా, ఇక్కడ నేను ఒకటి అనుకున్నాను, ఇది ఇక్కడ స్టిచ్ చేస్తాను. స్టిక్ అయింది. అండ్ దానికి ఇది తీసుకున్నా, ఇది ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే క్యూట్గా ఉంది కదా. వెల్కమ్ టు మై రూమ్. సో ఇక్కడ ఇది ఇలా అనుకున్నాను, బాగుంటుంది కదా, చూద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రీమ్ మిర్రర్ గైస్. డ్రీమ్ మిర్రర్ ఇది ఎప్పటి నుంచో నేను నా కార్ట్లో ఉంది, ఎప్పటి నుంచో తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్గా ఫుల్ఫిల్ అయింది మిర్రర్. బట్ ఫైనల్గా ఎంతో కష్టపడి మిర్రర్ అయితే ఓపెన్ చేశాను. ఇదే గైస్ మిర్రర్, ఇదే మిర్రర్. సో దీన్ని నేను ఇంకొంచెం ఈ మిర్రర్కి కొంచెం యాక్సెసరీస్ లెక్క ఏమైనా యాడ్ చేసి ఇంకొంచెం నేను బాగా డెకరేట్ చేసి ఆ కార్నర్ని ఇంకొంచెం మంచిగా బిల్డ్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ట్రై చేద్దాము. ఇది కొంచెం వర్క్ ఉంటుంది నాకు, ఇదంతా నేను మీకు వీడియోలో చూపించలేను. సో నేను చేసేసి ఫైనల్ అవుట్పుట్లో మీకు చూపిస్తాను అసలు ఎలా వచ్చింది ఏంటి ఎందుకన్నా. చలో గైస్, ఫైనల్గా మిర్రర్ అయితే నేను మొత్తం చేసేసాను, ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా ఈ కార్నర్స్లో ఏదైనా నేను సమ్ లైటింగ్స్లో ఏమైనా అనుకుంటున్నాను. సో ఇదైతే నేను ఆర్డర్ చేశాను లైటింగ్స్కి. సో లెంత్ కూడా బాగా వచ్చింది గైస్, ఇది మంచిగా వర్క్ చేసింది, నేను ఆల్రెడీ ట్రై చేసి చూసాను. సో దీన్ని నేను ఈ రూమ్కి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతవరకు సెట్ అయితే అంతవరకు నేను దీన్ని యూజ్ చేస్తాను గైస్. ఆల్మోస్ట్ 1 hour కష్టపడితే నేను ఒక సెటప్ చేయగలిగాను, చుట్టూ ఉన్నదన్నమాట. అసలు ఇంత వర్క్ అనిపిస్తుంది. రూమ్ మేక్ ఓవర్స్ చేయాలంటే ఎంత కష్టమో నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఏదో చిన్నదానికి ఎంత అయిపోతుందా అంటే చాలా మంది చాలా పెద్ద పెద్ద మేక్ ఓవర్స్ చేస్తారు, వాళ్ళ పేషెన్స్ మెచ్చుకోవాలి. సో ఫైనల్గా అయితే ఒక మంచి అవుట్పుట్ వచ్చింది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇంత టైం ఎఫర్ట్స్ దాన్ని పెట్టినందుకు వర్తీ అని అనిపించింది. సో మొత్తం ఆ పైన సెటప్ అంతా అయిపోయింది, కబోర్డ్స్ అయిపోయాయి, మిర్రర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఈ వాల్ ఒకటి ఎంటీగా ఉంది, దీన్ని నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఏం తీసుకోలేదు దానికి సపరేట్గా. కాకపోతే ఐ హ్యావ్ సమ్ పింట్రెస్టీ పోస్టర్స్. సో ఆ పోస్టర్స్ని నేను ఏమైనా ఇక్కడ యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అది నేను మీకు చెప్పిన మా చెల్లె దగ్గర నుంచి తెలియకుండా తెచ్చేసాను. సో నేను యూజ్ చేద్దామని అనుకుంటున్నాను, చాలా బాగా నచ్చాయి అవి నాకు. అండ్ ఆ కార్నర్లో ఒకటి సెటప్ ఉంది అంతే గైస్. ఫైనల్గా మొత్తం అయితే అయిపోతుంది. సో నేనైతే అక్కడ కార్నర్కి ఈ పిల్లోస్ అని ఆర్డర్ చేశాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా క్యూట్గా వచ్చాయి. అండ్ ఈ ఒక్క మ్యాట్, ఈ మ్యాట్ కూడా నేను ఆఫ్లైన్ గైస్. ఈ మ్యాట్ ఇది వచ్చేసి ఆన్లైన్. ఈ యాక్సెసరీస్తో నేను ఆ కార్నర్ని థింగ్స్తో నేను ఆ కార్నర్ని నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్స్ లుక్స్.
ఆల్మోస్ట్ 3 అవుతుంది, 3:30 అవుతుంది గైస్. నేను ఆల్మోస్ట్ 10కి అలా స్టార్ట్ చేశాను. స్టిల్ ఇంకా సగమే అయింది, ఇంకా చాలా వర్క్ ఉండే. ఇంకా ఆ మిర్రర్ కార్నర్ అయిపోతే బెడ్ ఒకటి అరేంజ్ చేసేసి ఇక్కడ, సో బెడ్ మీద కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవన్నీ అరేంజ్ చేసేస్తే ఆల్మోస్ట్ అవుట్పుట్ డన్ అనమాట. కంప్లీట్గా ఇంకా అయిపోయింది. అండ్ ఇంకా నా జ్యువెలరీ లైక్ యాక్సెసరీస్ అన్నిటికీ పెట్టుకోవడానికి కూడా నేను ఇక్కడ ఒక లైక్ సమ్ కబోర్డ్స్ కైండ్ ఆఫ్ ఒకటి తీసుకున్నాను అండర్ బడ్జెట్లోని. అది కూడా నేను సెట్ చేసేసాను, అది కూడా ప్లేస్ చేస్తే ఇంకా మొత్తం అయిపోయినట్టు అవుట్పుట్ అంతా కూడా. సో ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నాకు ఫుల్ ఆకలి అవుతుంది, నేను ఏం తినలేదు. కొంచెం రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను. చలో గైస్, బెడ్ గైస్. ఇది వేస్తే ఆల్మోస్ట్ కంపెనీ అయిపోయినట్టే. సో నేనైతే బెడ్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. అండ్ ఈ పిల్లోస్ వచ్చేసి ఆఫ్లైన్ గైస్. ఈ పిల్లోస్ అన్ని కూడా నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. సో ఇంకా కవర్స్ యాడ్ చేసేసి బెడ్ని రెడీ చేసేద్దాము. రండి, ఫైనల్గా మన పాండా గడ్డి వీటిని కూడా యాడ్ చేసేద్దాము. వీళ్ళు లేకపోతే ఫుల్ఫిల్ అవ్వదు గైస్, వీటిని కూడా యాడ్ చేసేద్దాము. హాయ్ హాయ్, సే హాయ్. హాయ్ గైస్. ఫైనల్ గా అయితే ఇంకా మొత్తం అంతా కూడా అయిపోయింది గైస్, ఆల్మోస్ట్ డన్. ఇంక ఇది ఒకటి చెప్పాను కదా మా చెల్లి దగ్గర నుంచి తీసుకొని వచ్చేసాను అని చెప్పేసి, అదే అన్నమాట. సో క్యూట్ ఉన్నాయి కదా అన్నీ కూడా. సో చూడండి, ఇవన్నీ కూడా పింట్రెస్ట్ సెట్టింగ్స్ అలా చాలా చాలా బాగుంది ఇది. సో మేబీ ఇది ఆన్లైన్ అనుకుంటా. సో ఇవి యూజ్ చేసి కొన్ని యూజ్ చేసి ఈ వాల్ని ఏమైనా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మరి బాగుంటుందా లేదా అనేది. ఇన్ కేస్ బాగుంటే నేను ఉంచుతా, లేదా అంటే అలా ఎంటీగా వదిలేస్తాను వాల్ని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. మేబీ హార్డ్ వర్క్ పేస్ అనమాట, నిజంగా మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 hours, ఆల్మోస్ట్ 5 hours నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్లీ. సో ఇప్పటికి అయిందనమాట. నేను యాక్చువల్గా వాల్ అది అంతగా సెట్ అవ్వదేమో, ఏం బాగుంటుందిలే అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ లుకింగ్ గుడ్. సీరియస్లీ చాలా బాగా అనిపించింది నాకు. వాల్ కూడా మంచి కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. ఇంకా ఫైనల్ వన్ చెప్పాను కదా, ఆ ప్లేస్లో పెట్టాలి. ఇంకా ఫైనల్ ఒకటే ఉంది, ఇంపార్టెంట్ థింగ్, చాలా స్పెషల్ థింగ్ అని చెప్పేసి. సో ఇదన్నమాట. ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా మొత్తం మనకి ఫుల్ అయిపోతుంది. సో సో ఇదన్నమాట. ఇది మనం అక్కడ యాడ్ చేసేస్తే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ నాకు చూపిస్తున్నందుకు. సో ఫైనల్గా ఇది అయిపోయింది గైస్. సో ఫైనల్ వీడియో చూడడానికి మీరు ఎగ్జైటింగ్గా ఉన్నారా? నేనైతే చాలా కష్టపడి చేశాను, అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను, అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. అలాగే నైట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో మీ అందరికీ నచ్చినట్టయితే నేను నెక్స్ట్ హోమ్ టూర్ కూడా మొత్తం మీకు చూపిస్తాను. అసలు కిచెన్ ఎలా ఉంది, హాల్ అంతా మీకు మొత్తం హోమ్ టూర్ అంతా చూపిస్తాను. చలో గైస్. సో ఫైనలీ అవర్స్ ఆఫ్ వర్క్, ఆల్మోస్ట్ 5 to 6 hours ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. సో మొత్తం పని అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను గైస్, చాలా వర్క్ ఉండే. సో ఫైనల్గా అయితే ఎలా అయితే ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ పార్ట్ 2 అలా పెడదాం అనుకున్నా, బట్ ఎందుకంటే హోమ్ టూర్ కూడా ఉంది కాబట్టి. సో ఫైనల్గా అంటే అవుట్పుట్ అయితే రెడీ. సో రెడీగా ఉన్నారు చూడడానికి. సో మార్నింగ్ వ్యూ అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ కాదు, ఈవినింగ్ వరకు 4-5 వరకు రూమ్ వ్యూ ఇలా ఉంటుంది. సో నైట్ వ్యూ కూడా నేను చూపిస్తాను, నైట్ రూమ్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో వచ్చేయండి. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మై డ్రీమ్ రూమ్. ఇదే అన్నమాట మన రూమ్. సో మీరు స్టార్టింగ్ చూస్తుంటే మన రూమ్ ఎలా ఇచ్చారో, సో దాన్ని నేను ఇలా చేంజ్ చేసుకున్నాను. ఇదంతా కూడా నాకు ఎంతో ఇష్టపడి ఎంతో ఇష్టంగా చేసుకున్నాను. మీకు తెలిసిన నేను ప్రతిదీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే ఎక్కువ టైం తీసుకుంది. దీని అవుట్పుట్ నేను నైట్ వీడియో చూపిస్తాను. ఫొటోస్ అంతా కూడా నాకు ఎంతో ఇష్టమైన ఫొటోస్ అన్నీ కూడా నేను అక్కడ అలా పెట్టుకున్నాను అనమాట. మెమరీస్ అన్నీ కూడా. సో ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క మెమరీ ఉంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మన బ్లాగ్ గంటలైనా అవ్వదు గైస్. సో దాని వదిలేయండి, బట్ ఆ మెమరీస్ అలా ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అలా ఆ ఫొటోస్ అన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ పాజిటివ్ వైబ్స్ అని చెప్పాను కదా, పాజిటివ్ వైబ్స్, బిలీవ్ యువర్ డ్రీమ్స్, ఇలాంటివన్నీ కూడా నాకు బాగా నచ్చుతాయి. అండ్ చూసారా, నాకు బాగా ఇష్టమైన ప్లేస్. సో చాలా ఇష్టపడి అన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్లైన్, కొన్ని ఆన్లైన్ కూడా ఉన్నాయి. అండ్ నా మిర్రర్ వ్యూ ఇన్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ వాల్ కూడా మీకు చూపిస్తాను. సో లోపలికి వచ్చేయండి.
ఇదే గైస్ మన మిర్రర్ వ్యూ అసలు ఎంతో ఇష్టపడి నేను చేసుకున్నాను. చాలా కష్టమైంది, చాలా టైం తీసుకుంది. బట్ అది ప్లెయిన్ గా ఇచ్చారు. నేను జస్ట్ ఈ ఫ్లవర్స్, ఈ లీవ్స్ ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ దానికి తగ్గట్టు కొంచెం చిన్న మంచి వైబ్ ఇచ్చేలా, ఎందుకంటే ఎక్కువ మనం మిర్రర్ ముందే ఉంటాం అనమాట. అందుకని ఆ కార్నర్ కొంచెం బాగుండాలి అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశాను. సో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మై రూమ్. అండ్ ఇదే గైస్ నేను మా చెల్లి నన్ను చూస్తే వేసుకుంటుంది, మెల్లగా తెచ్చేసాను ఇది. బట్ బాగుంది, అది యూజ్ చేయడం లేదు ఇంకా. నేను అందుకే అన్ని యూజ్ చేయాలి, కొన్ని యూజ్ చేశాను. సో దీన్ని ఈ వాల్ ఇలా ఎంటీగా వదలడం నాకు నచ్చలేదు. సో ఈ మిడిల్ లో ఒక ఫోటో కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి 2026 లో నేను తీసుకున్న ఫస్ట్ ఫోటో అన్నమాట. సో నా ఇయర్ ఇలా మంచి స్మైల్ తో, బ్రైట్ స్మైల్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఆ ఫోటోని ఇక్కడ ఫిక్స్ చేశాను. దాని చుట్టూ బాగున్నాయి కదా, కీప్ స్మైల్, హ్యావ్ ఏ గుడ్ టైం, ఇలా అన్ని కూడా మంచి మంచి వైబ్స్ వచ్చేలా ఈ వాల్ నేను డిజైన్ చేసుకున్నాను అన్నమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి ఇదిగోండి, నేను చెప్పాను కదా ఒక నా యాక్సెసరీస్ మొత్తాన్ని కూడా ఫీల్ చేయడం కోసం అన్నిటినీ కూడా, ఇది 5 వస్తుంది బాక్సెస్, బట్ నేను 3 పెట్టుకున్నా, 2 బయట పెట్టేశాను. సో దానికి బయటికి కాంట్రాస్ట్ గా ఇది ఈ ఫ్లవర్స్ కొంచెం బాగుంది అని చెప్పేసి యాడ్ చేశాను. అండ్ ఇంకా చూసారా, ఇది వచ్చేసి బెడ్. ఇంక ఈ బెడ్ ఏరియాని ఇలా అరేంజ్ చేశాను. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ బెడ్ ఏరియాని. నేను ఇలా రండి మీకు ఒక చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా నా ఫేవరెట్ బుక్స్, చూసారు కదా. ఇవన్నీ కూడా నేను డైలీ చదువుతున్న బుక్స్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి నాకు ఇది ఎంతో బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది నేను ఒక న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇది ఇచ్చారు అనమాట. సో ఇక్కడ చూసారా, కీప్ స్మైలింగ్ అని చెప్పేసి నేను కొన్ని యాడ్ చేశాను. ఇక్కడ యాక్చువల్లీ న్యూ ఇయర్ ఫోటో అది ఆ మిడిల్ వాల్ కి యాడ్ చేశాను కదా, అది కాకపోతే అది అక్కడ స్టిక్ చేసి ఇది ఇక్కడ నేను స్టిక్ చేసుకున్నాను. సో ఇది నాకు బాగా నచ్చింది. బయట తీసుకున్నాను ఈ కప్స్, మగ్స్ అని చెప్పేసి. ఇంక ఇదంతా కూడా బయట షాపింగ్. ఫేవరెట్ కార్నర్ చూసారు కదా, నేను ఇక్కడ కూర్చొని డైలీ మనకి బుక్స్ చదవాలన్నా ఏమైనా చదవాలన్నా చాలా నచ్చుతుంది. నేను చాలా సార్లు నేను ఇన్స్టాలోని వాటిలో పోస్ట్ చేద్దామని అనిపించింది, బట్ కాదు, నా రూమ్ టూర్ స్పెషల్గా యూట్యూబ్ బ్లాగ్లో చేయాలని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయ్యి ఏది చిన్నది కూడా నేను ఎక్కడ కూడా స్టోరీస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ కార్నర్ అనమాట. నైట్ టైం ఈ వైబ్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో నైట్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఎక్కడికో రెస్టారెంట్స్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే మంచిగా నా రూమ్ని డెకరేట్ చేశాను అలా. అంత పీస్ఫుల్గా ఉంటుంది. సన్ రైజ్ ఇక్కడ వస్తూ బుక్ చదువుతూ కాఫీ తాగితే అబ్బా వైబే వేరు. చూసారా, పిల్లోస్ మాత్రం ఏం తక్కువ ఉండవు, మొత్తం పిల్లోస్ తోనే నిండిపోతాయి. సో వీడి పేరు చాలా మంది, నేను చెప్పాను కదా వీడికి ఒక పేరు పెడతానని చెప్పేసి ఒక బ్లాగ్ లో చెప్పాను. సో వీడి నేమ్ వచ్చేసి లిబా అన్నమాట. లిబా అని పెట్టాను ఎందుకు బాగా అనిపించింది లిబా అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి వీడి పేరు లిబా. సో వీడే మనకి అన్నిటికీ షేర్ చేసుకోవడానికి ఉన్నాం. సో గైస్ ఫైనల్ గా అయితే మీరు ఈవినింగ్ వ్యూ అయితే నా రూమ్ చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకైతే మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి నైట్ వ్యూ అనమాట. సో నా రూమ్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నాతో. సో వెయిట్, నా రూమ్ నైట్ వ్యూ నేను ఆల్రెడీ చెప్పాను కదా, దానికి చాలా టైం పట్టింది అని చెప్పేసి. సో ఇదే నా ఫొటోస్ అన్నిటికీ అలా ఎల్ఈడి యాడ్ చేశాను. అండ్ నైట్ టైం చాలా బాగుంటుంది, కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ గా నిద్ర పడుతుంది అనమాట ఈ రూమ్ ఇలా డెకరేట్ చేసుకున్నాక. చూపిస్తాను, చాలా మెమరీస్ ఉన్నాయి ఆ పక్క ఫొటోస్ అని. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అవుట్పుట్. సో మీకు లింక్స్ అన్ని కావాలి అంటే మాక్సిమం అన్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో మీకు లింక్స్ కావాలంటే నేను ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తున్నాను. అన్ని కూడా అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి, మీరు కొనుక్కునేలానే ఉన్నాయి. సో ఇంకేం చెప్పాలి, అంతే గైస్. మీకు కంప్లీట్ హోమ్ టూర్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్ గా మీకు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ బై బై గైస్, లవ్ యూ ఆల్, బై బై.